డే 3 ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి డైలీ మానిటర్ చేస్తాం. 3వ రోజు మనకు వచ్చిన ఎంబ్రియోస్ ఎలా ఉన్నాయి, ఎన్ని వచ్చాయి, గ్రేడింగ్ ఏంటి, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఎలా ఉంది, ఏ గ్రేడా బి గ్రేడా అనేది చూస్తాం అనమాట. దాన్ని బట్టి డే 3 ఫ్రీజ్ చేయడం కానీ లేదా డే 5 వరకు బ్లాస్ట్ వరకు మనం గ్రోత్ చేసుకొని డే 5 కానీ మనం ఫ్రీజ్ చేయడం అనేది డిపెండ్స్. మనకి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, ఏ క్వాలిటీ ఉన్నాయి, ఎలా ఉంది అనేది చూసుకొని మనం చేసుకుంటాం అనమాట. ఇద్దరు డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ చేసుకుంటాం. బాడీని బట్టి, పేషెంట్ని బట్టి, వాళ్ళ పిసిఓడి ఉందా లేకపోతే లో కౌంట్ ఉందా, నార్మల్గా ఉందా అనే దాన్ని బట్టి ఇంజెక్షన్స్ మారుతాయి, డోసు మారుతుంది, ఎన్ని రోజులు అనేది మారుతుంది, పర్సన్కి వేరీ అవుతుంది అనమాట. సో ఐవీఎఫ్లో స్టెప్స్ ఏమేమి ఉంటాయంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఓమ్ పికప్ చేయడం, తర్వాత జనరల్గా ఫ్రీజ్ చేస్తాం. ఈ ఎంబ్రియోస్ ఏవైతే వచ్చాయో వాటిని ఫ్రీజ్ చేస్తాం, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ మంత్ ఓమ్ పికప్ చేసామనుకోండి, ఈ మంత్ పీరియడ్ వచ్చిన తర్వాత 1 మంత్ బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత 3rd మంత్ అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఇదే సైకిల్లో మీకు అంత ఎండోమెట్రియం బాగుంది, వేరే ఏం ఫ్యాక్టర్స్ లేవు అనుకున్నప్పుడు ఈరోజు ఎగ్ పికప్ చేసామనంటే 3rd డే ఎంబ్రియోస్ ఏదైతే వచ్చాయో 4వ రోజు వాటిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము అదే సైకిల్లో అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని అంటాం అనమాట. జనరల్గా ఏంటంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ తక్కువగా చేస్తూ ఉంటాం, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ అనేది ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎంబ్రియోస్ అన్నిటిని ఫ్రీజ్ చేసేసుకొని 1 మంత్ బ్రేక్ ఇచ్చి ఆ నెక్స్ట్ మంత్ అనేది మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి పెట్టుకుంటాం.